తెలంగాణ పేపర్ పేర్ల మార్పు కోసం 4639 కోట్ల, తెలంగాణ తల్లి విగ్రహం మార్పు కోసం 996 కోట్లు, టిఎస్ నుండి టీజీగా మార్చడం కోసం 1771 కోట్లు, కార్యాలయాల పేర్ల మార్పు కోసం 461 కోట్లు, ఇన్స్టిట్యూషన్స్ పేర్ల మార్పు కోసం 842 కోట్లు, అడ్వర్టైజ్మెంట్స్ కమ్యూనికేషన్స్ పేర్ల మార్పు కోసం 563 కోట్లు, పోలీస్ సెక్యూరిటీస్ పేర్ల మార్పు కోసం 5 కోట్లు, సోషల్ మీడియాలో ఎస్టిమేటెడ్ కాపీ సర్క్యులేట్ కోసం మరో కొంత. ఇక రాష్ట్రం అప్పుల్లో ఉంది, ఖాళీ బిందెలు ఉన్నాయని పదే పదే చెప్పే సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సొమ్మును వృధా చేయడంలో ఏ మాత్రం వెనుకాడడం లేదు. నెట్టింట వైరల్ అవుతున్న ఓ సర్క్యులర్ ను చదివితే ఎవరికైనా ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఆ సర్క్యులర్ లో ఉన్న వివరాల ప్రకారం పేర్ల మార్పు కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 4000 కోట్లకు పైన ఖర్చు పెట్టనుంది. ప్రజలపై భారం వేసి వసూలు చేసే ట్యాక్సులు ఓ పక్క, ఇలా ప్రజాధనాన్ని వృధా చేయడం మరో పక్క. ఇదేనా ప్రజా పరిపాలన అంటే అని పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర ఖజానాకు ధర్మకర్తలుగా ఉండవలసిన ప్రభుత్వాధినేతలు ఆ డబ్బును వృధా చేయడం నిజంగా బాధాకరమని వ్యాఖ్యానించారు. అసలు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పింది ఏంది? కాంగ్రెస్ మేనిఫెస్టో చెప్పింది ఏంది? 418 హామీలు ఇచ్చి ఆ 418 హామీలతోటి రాష్ట్ర భవిష్యత్తును మార్చేస్తాం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలను ధనవంతులుగా చేస్తాం, వాళ్ళ ముఖాలలో చిరునవ్వు తెప్పిస్తామని చెప్పిండ్రు. మరి మీరు ఈ పేర్లు మార్చడానికి, అదేవిధంగా విగ్రహాల పేర్లు మార్చడానికి, రాష్ట్రం పేరు మార్చడానికి, రాష్ట్ర చిహ్నాలను మార్చడానికే ఇంత డబ్బు వృధా చేస్తే దేనికోసం మిమ్మల్ని ఎన్నుకున్నది? సంక్షేమం అభివృద్ధి కోసం ఎన్నుకున్నాం, పేర్లు మార్చడానికి ఎన్నుకోలే కదా మిమ్మల్ని. ఈ పనికి మాలిన వేషాలు ఎందుకు ముందట వేసుకుంటాను? ఈ ప్రజలు గివి అడిగిన మిమ్మల్ని. ఇప్పుడు టిఎస్ నుండి టీజీగా మార్చడానికి 1700 కోట్లు ఖర్చు పెడతావా? ఇది అడిగినవా? ఇది పెట్టినావా మేనిఫెస్టోలో? ఇది మేనిఫెస్టోలో లేదు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చమని ప్రజలు అడిగిందా? కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందా? పెట్టలేదు. దానికోసం 1000 కోట్లు ఖర్చు పెడతావా? ఇక ఇక్కడ కార్యాలయాల పేర్ల మార్పు జరుగుతుంది అనేమన్నా నీ మేనిఫెస్టోలో ఉన్నదా? లేదు. దానికోసం 400 కోట్లు ఖర్చు పెడతావా? ఎటు తీసుకుపోతాను ఈ రాష్ట్రాన్ని? ఏం పరిపాలన చేస్తున్నావు? ప్రజలారా గమనించండి. ఇది మేనిఫెస్టోలో ఏమి ఇచ్చిండ్రు చేస్తామని, ఇప్పుడు ఏం చేస్తాను? దీంట్లో ఏమైనా ప్రజలకు అవసరం వచ్చేది ఉన్నదా? ఒక్కటన్నా ప్రజలకు అవసరం వచ్చేది ఉన్నదా? ఈ 1000 కోట్లు పెట్టి ఏదైనా హాస్పిటల్ బాగు చేయొచ్చు కదా. ఈ 1700 కోట్లు పెట్టి ఇంటర్నేషనల్ స్కూళ్లకు పునాదులు వేయొచ్చు కదా. ఈ 400 కోట్లు పెట్టి రోడ్లు బాగు చేయొచ్చు కదా, గ్రంథాలయాలు బాగు చేయొచ్చు కదా. ఇదే 800 కోట్లు రైతు బంధు కింద వేయొచ్చు కదా, రైతు భరోసా కింద వేయొచ్చు కదా. ఇదే 500 కోట్లు మహిళలకు 2500 ఇస్తామని చెప్పింది కదా ప్రతి నెల, దానికి కేటాయించవచ్చు కదా. చెయ్యనివి చెప్పనివి అన్నీ చేసుకుంటా పోతున్నారు. ఇచ్చిన హామీలు మాత్రం తుంగలో దొక్కి ప్రజలను నట్టేయడం ఉంచుతున్నారు. ఇది రేవంత్ రెడ్డి తీరు. దీన్ని అర్థం చేసుకోండి.